Recording in progress. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 33:3 వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో సెలవిస్తున్న మాట, చేస్తున్న వాగ్దానము, నాకు మొర్రపెట్టుము, నాకు ప్రార్థన చేయుము, నా యొద్ద విచారణ చేసి అడిగితే నీవు ఇప్పటి వరకు గ్రహించలేనటువంటి గొప్ప గొప్ప సంగతులను నీకు బయలుపరుస్తాను. అలాగే నీకు ఇప్పటి వరకు అర్థం కానటువంటి గూఢమైన సంగతులు, ఇప్పటి వరకు దాచబడినటువంటి మర్మాలను నీకు బయలుపరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే, ఇక్కడ దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడిన మాట, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు గొప్ప గొప్ప సంగతులను బయలుపరచాలంటే, దాచబడిన రహస్యాలు, మర్మాలు, గూఢమైన సంగతులు మనకు బయలుపరచాలంటే తన ఆత్మ ద్వారా మాత్రమే బయలుపరుస్తారు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వారికే అవి అర్థమవుతాయి. వేటి గురించి దేవుడు బయలుపరుస్తారు అనంటే, దేవుడు ముందుగా మనకు ఏమేమి సిద్ధపరిచాడో, ఏ కాలంలో ఎటువంటి కార్యాలు మన జీవితంలో చేయాలనుకుంటున్నారో, భవిష్యత్తు కాలంలో ఆయన ఈ భూమి మీద చేయబోతున్న కార్యములు ఏమిటో అన్నింటి గురించి దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తారు. జరగబో సంగతులను తన ఆత్మ ద్వారా బయలుపరుస్తారు. ఆయన ఏమేమి సిద్ధపరిచెనో అవి మన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు, కానీ అవి దేవుని ఆత్మ ద్వారా సమస్తము చూడగలము, వినగలము, గ్రహించగలము. అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలలో క్లియర్గా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు మన కొరకు ఏమేమి సిద్ధపరిచాడో, వాటన్నిటిని ఏ ఏ కాలాలలో మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడో వాటన్నింటి గురించి దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తారు. ఎవరికి? దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని ఆజ్ఞల మార్గాన్ని నడిచేటువంటి వారికి, రక్షించబడి దేవుని ఆత్మకు లోబడి దేవుని మార్గాన నడుస్తూ ఉన్నటువంటి వారికి తన ఆత్మ ద్వారా, అనగా పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును, దాచబడిన సంగతులను, మనుష్య హృదయానికి గ్రహింపు కాని వాటిని దేవుడు తన్ను ప్రేమించు వారికి తన ఆత్మ ద్వారా సమస్తాన్ని బయలుపరుస్తారు. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దానియేలు భక్తునికి దేవుడు
అంత్య దినాలలో జరగబోయేటువంటి కార్యములన్నింటి గురించి ముందుగానే బయలుపరిచారు. అవి అంతకుముందు ఎన్నడూ ఎవరికి ఆ రహస్యాలు బయలుపరచలేదు, ఆ జరగబో సంగతులు బయలుపరచలేదు. కానీ దానియేలు భక్తునికి మాత్రమే ఎక్కువగా అంత్య దినాలలో జరగబోయేటువంటి మర్మాలు, అలాగే తాను ఆ కాలంలో నివసిస్తున్నటువంటి బబులోనులో జరగబోయేటువంటి కార్యాలను సమస్తాన్ని దానియేలుకు దేవుడు బయలుపరుస్తూ వచ్చారు. దానియేలుకు మర్మాలన్నీ కూడా బయలుపరుస్తూ వచ్చారు. ఎందుకు అనంటే దానియేలు దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఉండేవారు, దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉండేవాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దినమునకు ముమ్మారు యెరూషలేము తట్టు తిరిగి పరలోకం వైపు చేతులెత్తి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవాని రహస్యాలను బయలుపరచు, గూఢమైన సంగతులు బయలుపరచు, జరగబో సంగతులు బయలుపరచు అని తాను అడిగిన వాటన్నింటినీ కూడా దేవుడే ఆ మర్మాలను, రహస్యాలను, గూఢమైన సంగతులన్నిటినీ ఎవ్వరు గ్రహించుకొనలేనటువంటి సత్యాలను, గొప్ప గొప్ప సంగతులను దానియేలుకు దేవుడు బయలుపరుస్తూ ఉండేవాడు. ఎందుకంటే దావీదు దేవునికి సమీపంగా ఉన్నవాడు, దావీదు దేవునికి ముమ్మారు దినమునకు ప్రార్థన చేస్తూ ఉన్నవాడు. దేవునికి ఎవరైతే మొర్రపెడుతూ ఉంటారో, దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో అటువంటి వారికి దేవుడు ఎవ్వరూ గ్రహించుకోలేనటువంటి గొప్ప గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను గురించి, మర్మాలను గురించి బయలుపరుస్తారు. జరగబో సంగతులను గురించి కూడా బయలుపరుస్తారు. మరి దానియేలు కాలంలో ఎన్నో మర్మాలను దేవుడు బయలుపరిచినప్పుడు దానియేలు రాజులకు కూడా వాటిని వివరించి చెప్పినటువంటి సందర్భాలు అనేకమైన ఉన్నాయి. వాటిలో ఒక సందర్భం, నెబుకద్నెజరుకు దేవుడు జరగబోయేటువంటి సంగతిని, తన జీవితంలో జరగబోయేటువంటి దానిని, అలాగే అంత్యదినాల్లో జరగబోయేటువంటి సంగతులను గురించి నెబుకద్నెజరుకే దేవుడు కలల రూపంలో బయలుపరిచినప్పుడు ఆ కలల యొక్క భావాలను, మర్మాలను దేవుని దగ్గర మొర్రపెట్టి అడిగి విచారణ చేసి ప్రార్థన చేసి తెలుసుకొని దానియేలు రాజుకు వివరించి చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే మన దేవుడు మర్మాలను, రహస్యాలను బయలుపరిచే దేవుడు. అంధకారంలో ఉన్నటువంటి సంగతులను వెలికి తీసి తనకిష్టమైనటువంటి వారికి బయలుపరిచే దేవుడు. అట్టి రీతిగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే దానియేలు అడిగినప్పుడు దేవుడు వాటిని బయలుపరిచారు. దానియేలు అడిగినప్పుడు మాత్రమే, మొర్రపెట్టినప్పుడు మాత్రమే, ప్రార్థన చేసినప్పుడే దేవుడు ఆ కలల యొక్క భావాలు, జరగబోయే సంగతులు, మర్మాలు, రహస్యాలు, గొప్ప గొప్ప సంగతులన్నీ వివరించినట్లుగా మనము చూడగలుగుతాం. దానియేలు 2వ అధ్యాయము 17 నుంచి కొన్ని వచనాలు. అప్పుడు దానియేలు ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడా నశించిపోకుండాన్నట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనిడని వాని హెచ్చరించెను. అంతటా రాత్రి యందు దర్శనము వేళ ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన వివేకములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందునుగాక. ఆయన కాలములను, సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకును వివేకమును, జ్ఞానులకును జ్ఞానమును అనుగ్రహించేవాడనై ఉన్నాడు.
ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది అని రాయబడి ఉన్నది. దానియేలు నెబుకద్నెజరుకు వచ్చినటువంటి ఆ కళ యొక్క భావము తెలుసుకోవడానికి, దాని యొక్క మర్మము తెలుసుకోవడానికి, ఆ యొక్క సంగతి తెలుసుకోవడానికి దేవుని యొద్ద ప్రార్థన చేశారు. తన స్నేహితులతో కలిసి మొర్రపెట్టాడు, విచారణ చేశాడు. దేవుడు దానియేలుకు మర్మమంతటిని బయలుపరిచాడు. ఎందుకంటే దానియేలు దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. దానియేలు దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు. దానియేలు ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఎవరైతే దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉంటారో, ఎవరైతే ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రతి విషయంలో దేవుని యొక్క విచారణ చేయగలుగుతారో వారికి దేవుడు గొప్ప గొప్ప సంగతులను వివరించి తెలియచేస్తారు, మర్మాలను బయలుపరుస్తారు, రహస్యాలను తెలియచేస్తారు, జరగబో సంగతులను బయలుపరుస్తారు. బాలుడైన సమూయేలుకు ఏలీ అనేటువంటి యాజకుని యొక్క కుటుంబం మీదకి రాబోతున్న కీడును గురించి ఆ సమస్త మర్మమును, జరగబోయే సంగతిని బాలుడైన సమూయేలుకి దేవుడు తెలియచేశారు. ఇటు రీతిగా మన దేవుడు మర్మములను, రహస్యములను బయలుపరిచే దేవుడు, జరగబో సంగతులను బయలుపరిచే దేవుడు, మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమైనదో బయలుపరిచే దేవుడు, మన పిల్లల గురించి, మన ఇంటి వారి గురించి, మన బంధువుల గురించి, మన సంఘం గురించి, మనం చేస్తున్న పరిచర్య గురించి, ఇంకా మనం దేనినైనా అడిగితే మన దేశంలో జరగబోయే సంగతులను గురించి, అంత్యకాలంలో జరగబోయే సంగతులను గురించి ఏది మనము దేవుని యొద్ద ప్రార్థన చేసి విచారం చేసి అడిగిన ఎడల సమస్తాన్ని దేవుడు చక్కగా రూఢిగా మనకు బయలుపరుస్తారు. మన దగ్గర ఆయన దాచాడు. ఎందుకంటే ఆయన మనకు స్నేహితునిగా ఉంటూ గొప్ప గొప్ప సంగతులు, మర్మాలు, రహస్యాలు బయలుపరచాలని ఆతృత కలిగినటువంటి దేవుడు. ఈ రోజున నీవు గనక దేవునికి దానియేలు వలె ప్రార్థన చేయగలిగితే, మొర్రపెట్టగలిగితే, విచారణ చేయగలిగితే, నువ్వు ఏది అడిగినను దానిని నీ యొద్ద దాచకుండా గొప్ప గొప్ప సంగతులను, ఇప్పటి వరకు ఎవరు గ్రహించలేనటువంటివి, దాచబడినటువంటి గూఢమైన సంగతులు, మర్మ రహస్యాలు, సంభవింపబో సంగతులను నీకు బయలుపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ, దేవునితో సహవాసం చేస్తూ, దానియేలు వలె ప్రార్థనాపరురాలుగా ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు నీవు అడిగిన సమస్తాన్ని ఆయన తన ఆత్మ ద్వారా నీకు బయలుపరిచినప్పుడు, ఒకవేళ కీడు గురించి బయలుపరిస్తే కీడు తొలగించమని నువ్వు ప్రార్థన చేయటానికి నీకు అవకాశం దేవుడిస్తాడు. నీవు ప్రార్థన చేయగా కీడులన్నీ తొలగిపోయేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. మేలుకరమైన నీకు చెప్పినప్పుడు వాటిని ఎలా స్వతంత్రించుకోవాలో సిద్ధపడమని దేవుడు తెలియచేసినప్పుడు అవి దుష్టుడు దొంగిలించకుండా నువ్వు సిద్ధపడుతూ ఉండగా ఆయన నీకేమేమి సిద్ధపరిచాడు, నీ ఇంటి వారికి ఏమేమి సిద్ధపరిచాడు, రాబో కాలంలో నిన్ను ఏ రీతిగా దీవించాలని ఇష్టపడుతున్నాడో ఆ సంగతులన్నీ కూడా దాచకుండా నీకు బయలుపరచబోతున్నాడు. ఆయనకు మొర్రపెట్టు, నీకు గొప్ప గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు ఆయన బయలుపరచబోతున్నాడు. అట్టి దేవుని కృప నీకు, నాకు, మనందరికీ దేవుడు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు.